ఏమండి? మీరు దేవుణ్ణి నమ్ముతారా? అసలు దేవుడు ఉన్నాడా? ఉంటే ఎవరు? మన దేశంలో చాలామంది దేవుళ్ళు అనబడేవారు ఉన్నారు గదా! అసలు దేవుడు ఎవరు? నేను దేవుణ్ణి నమ్ముతాను. అయితే ఎవరు అనే ప్రశ్నకు నా దగ్గర జవాబు లేదు. ఎందుకంటే అది కేవలం అర్థం లేని ప్రశ్న అని నా భావన. ఎందుకంటే దేవుడు ఒక్కడే. అదే దేవుళ్ళు అనబడేవారు చాలామంది ఉంటే అప్పుడు వారిలో అసలు దేవుడు ఎవరు అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. కానీ దేవుడు ఒక్కడే కాబట్టి ఇక ఆయనే దేవుడు. ఇక ఆయనను మరే విధంగానూ డిస్టింగ్విష్ చేయవలసిన అవసరం లేదు. అయితే నేను దేవుణ్ణి చూచి చెప్పుతున్నానా అంటే లేదు, చూడకుండానే చెబుతున్నాను. ఎందుకంటే దేవుడిని చూచి ఏ నరుడు కూడా బతికి బట్ట కట్టలేడు. ఎందుకంటే ఆయన అంత తేజోమయుడు. మిట్ట మధ్యాహ్నము సూర్యుడినే చూడలేని నేను దేవుణ్ణి ఎలా చూడగలను? కాబట్టి దేవుణ్ణి నేను చూడలేను ఈ యొక్క భౌతికపరమైన కళ్ళతోటి. కేవలం విశ్వాసముతో మాత్రమే నేను నమ్ముతున్నాను. ఇక నేను చనిపోయిన తర్వాత దేవుడు లేడు అని కొందరు అంటున్నట్లుగా ఒకవేళ దేవుడు లేకపోతే నాకొచ్చే ఇబ్బంది ఏమీ లేదు. అదే మేము విశ్వసించినట్లుగా దేవుడు ఉంటే అప్పుడు అసలే ఇబ్బంది లేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ విశ్వసించాను కాబట్టి. అదే నేను దేవుడు లేడు అని ఆ నమ్మకములోనే ఉండి అలానే జీవించి మరణించితే ఆ తదుపరి దేవుడు ఉన్నప్పుడు అయ్యయ్యో, నేను లేడు అనుకున్నాను, నీవు ఉన్నావా ప్రభువా, నన్ను మరలా వెనుకకు పంపండి, నమ్ముతాను అనే అవకాశం లేదుగా. కాబట్టి దేవుడు ఉన్నాడు అని నమ్మి మంచిగా జీవించడానికి ప్రయత్నిస్తాను. అక్కడ దేవుడు ఉన్నా లేకపోయినా నాకు ఏ ఇబ్బంది లేదు.